రైట్, ఇక మనం మిగతా వార్తల్లోకి వెళ్దాం. మిగతా వార్తల్లోకి వెళ్లే ముందు ఒక ప్రధానమైన అంశాన్ని మీకు చూపెట్టాలి. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఇగో చూడండి, లీజ్కు ఆర్టీసీ ఖాళీ స్థలాలు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. కేసీఆర్ ఏమో ప్రభుత్వ భూములు అమ్మితే తప్పైందట, కానీ లీజుకు ఆర్టీసీ స్థలాలు అయితే ఇస్తారట. ఒక్కసారి ఇదంతా చదివితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇనురి ఇచ్చే స్థలాలు ఇవే. కాచిగూడ మొత్తం విస్తరణ 4.14 ఎకరాలు, 1,80,338 చదరపు అడుగులు. బేస్ ప్రైస్ 14.83 ఒక్కో చదరపు అడుగు. లైసెన్స్ ఫీజు 26,74,418 నెలకు. మెడ్చల్ మొత్తం విస్తీర్ణం 2.83 ఎకరాలు, 1,23,274 చదరపు అడుగులు. బేస్ ప్రైస్ 6.25 ఒక్కో చదరపు అడుగు. లైసెన్స్ ఫీజు 7,70,467 నెలకు. హకీంపేట మొత్తం విస్తరణ 2.93 ఎకరాలు, 1,27,630 చదరపు అడుగులు. బేస్ ప్రైస్ ₹3 ఒక్కో చదరపు అడుగు. ఇక లైసెన్స్ ఫీజు 3,82,892 నెలకు. ఇక షామీర్పేట మొత్తం విస్తీరణ 3.26 ఇక ఎకరాలు, 1,42,005 చదరపు అడుగులు. బేస్ ప్రైస్ 3 ఒక్కో చదరపు అడుగు. లైసెన్స్ ఫీజు 4,26,016 నెలకు. ఓకేనా. లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు మొత్తం 13.16 ఎకరాలు అద్దెకు. సికింద్రాబాద్ పరిధిలో 9.02 ఎకరాలు, కాచిగూడలో 4.14 ఎకరాలు 10 ఏళ్ల పాటు లీజుకి ఇచ్చేలా ఒప్పందం. నెలవారీ లైసెన్స్ ఫీజులలో రూపంలో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే నాకు ఒకటి, రాజ్యాంగం ప్రకారం మనం కాస్త చర్చించుకుంటే మీ అందరికీ తెలిసిన విషయంలో 10 ఏళ్ల తర్వాత లీజుకి ఇచ్చిన తర్వాత, బహుశా నేను ఒక రూమ్ లో ఒక ఫ్లాట్ లో రెంట్కుంటేనే 9 సంవత్సరాలు ఉండనిచ్చులు. 9వ సంవత్సరం తర్వాత 10వ సంవత్సరం కూడా ఉంటే మనం కోర్టుకి వెళ్ళి అది నాది అని చెప్పుకోవచ్చు. సరే, ఇది ఆ బిల్డింగ్ల పరంగా. ఇక స్థలాల వారిగా ఎట్లున్నది అనేది నాకు కాస్త దాని గురించి క్లారిటీ లేదు, కానీ ఒక మాట అయితే చెప్తున్నా. 10 సంవత్సరాలు లీజుకి ఇచ్చిన తర్వాత అది ఉండేది ఎంత, పోయేది ఎంత అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉన్నది తెలంగాణ ప్రజలారా. మరి కేసీఆర్ ఏమో ప్రభుత్వ భూములను అమ్మి ఆ వచ్చిన సంపదను సృష్టించి దాని సంక్షేమ పథకాలను వేస్తేనేమో తప్పైంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 10 సంవత్సరాల లీజుకి ఇచ్చి వాని కట్టబెట్టే ప్రయత్నం ఇండైరెక్ట్ గా జరుగుతున్నది అనే విషయానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్నది. మరి దీనికి ఎవరు పోరాటం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళే చేస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చేయంటారా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని చేయంటారా, లేకపోతే బీజేపీ పార్టీ వాళ్ళని చేయంటారా, లేకపోతే మీ ముఖ్యమంత్రి పోరాటం చేస్తాడా అనేది తెలియాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నా అంటే, ఆదాయ వనరులను సమకూర్చుకోవడానికి తెలంగాణ ఆర్టీసీ ఆలోచన చేస్తున్నది. ఆ సంస్థ పరిధిలో వాడుకోకుండా మిగిలిపోయిన ఖాళీ స్థలాలను లీజుకి ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ రీజియన్లలోని 4 ప్రాంతాలలో మొత్తం 13.16 ఎకరాలకు లీజు ఇవ్వనుంది. ఈ నెల 18వ తేదీ నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఆ స్థలాల నుంచి నెలవారీగా లీజు రూపంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కాచిగూడలో ఆర్టీసీకి ఉన్న 4.14 ఎకరాలు, 1.80 లక్షలపు చదరపు అడుగులను ఖాళీ స్థలాన్ని ఒక్కో చదరపు అడుగు 14.83గా బేస్ ప్రైస్ గా నిర్ణయించింది. నెలకు లీజు రూపంలో ఈ స్థలం నుంచి ₹26.74 లక్షల చొప్పున ఆదాయాన్ని సమకూర్చుకోవాలని అనుకుంటుంది అంటూ కూడా చూడొచ్చు. 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ప్రయారిటీ. సికింద్రాబాద్ రీజియన్ పరిధిలోని మెడ్చల్లో 2.83 ఎకరాలు, 1.23 లక్షల చదరపు అడుగులు. హకీంపేటకు సంబంధించి ఇవన్నీ కూడా మీరు చూసిలే. ఇవన్నీ 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ప్రయారిటీ ఇవ్వదలుచుకున్నారు. ఎవరికి ఇస్తారు? వాళ్ళ సుట్టపోనికి, వాని బామ్మర్రలోనికి, వాని మేనమామకు, వాని ఇంకో సుట్టపోనికి, ఇంకో సుట్టపోనికి, ఇంకో సుట్టపోనికి ఇస్తారు. అంతే. ఎవరు? 100 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలకు ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నది గోడౌన్లు కానీ, వేర్ హౌస్లు కానీ, ఆటోమొబైల్ సర్వీస్ స్టేషన్లు కానీ, షోరూమ్లు కానీ ఇలాంటి వ్యాపారాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక టెంపరరీ పద్ధతిలోనే నిర్మాణాలు. ఈ స్థలాలలో టెంపరరీ లేదా సెమీ పర్మనెంట్ పద్ధతిలోనే కట్టడాలు ఉండాలని, శాశ్వత కట్టడాలకు అనుమతి ఉండదని ఆర్టీసీ స్పష్టం చేసింది. వాటి నిర్వహణకు అవసరమైన అన్ని రకాల పర్మిషన్లు లీజు తీసుకునే వారే సమకూర్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నెల 18వ తేదీలోగా టెండర్లకు దరఖాస్తు
దరఖాస్తు చేసుకోవాలని ఆ మరుసటి రోజే ఫైనల్ నిర్ణయం వెలువడుతుందని ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది. టెండర్ దక్కించుకున్న సంస్థ మాత్రమే లీజుతో అక్కడ వ్యాపార లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని, ముందస్తు అనుమతి లేకుండా సబ్ లీజ్ కు ఇవ్వడం కుదరదని కూడా పేర్కొన్న పరిస్థితి కనబడ్డది. ఇక దీని గురించి ఏంది, ఒక అడ్వకేట్ కు మనం ఫోన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరి మనకు ఇదేంది అంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ అమ్ముతనేమో ఏదో అంటుంది. మరి వాస్తవం ఏందో మనకు కూడా తెలవాలి కదా, వాస్తవాలు కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాలి కదా. మరి లీజుకు ఆర్టీసీ ఖాళీ స్థలాలు ఇస్తారు, 10 సంవత్సరాలు ఇస్తే మరి దీని కథ ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. అడ్వకేట్ అరుణ్ కుమార్ గారితో మాట్లాడదాం ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను లైవ్ లో నుంచి కాల్ చేస్తున్నా. గుడ్ మార్నింగ్ అండి. ఏం లేదు సార్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం లీజ్కు ఆర్టీసీ స్థలాలను 10 సంవత్సరాల పాటు ఇస్తుందంట. అంటే లా ప్రకారం 10 సంవత్సరాలు ఒక ఇంట్లో మనం ఎవరికైనా రెంట్కుంటేనే వాళ్ళు పూర్తి స్థాయిలో మనల్ని మనం మళ్ళీ కోర్టుకు వెళ్తే అది మనకు వచ్చే హక్కు ఉంటుంది. మరి ఈ ఆర్టీసీ భూములు అంటే ప్రభుత్వ భూములకు సంబంధించి ఎట్లా ఉంటది, ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో పడ్డారు. చిన్న క్లారిటీ. డెఫినెట్ గా గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను ఇప్పుడు ఇచ్చి వెళ్ళడం జరిగింది. నిధుల సమీకరణ కొరకు చేయొచ్చు, కాకుంటే అది చట్టబద్ధంగా ఉండేట్టు చూసుకుంటే బాగుంటది. 10 సంవత్సరాల పాటు అంటే దాన్ని వేలం వేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి కాబట్టి పునరాలోచిస్తే బాగుంటది ప్రభుత్వం. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఆ ప్రాతిపదికన నిజంగా కూడా మంచి ఉద్దేశం ఉంటే ఆక్షన్ నిర్వహించి ఎంతూజియాస్టిక్ పీపుల్ కి దాన్ని ఇస్తే బాగుండే. అటువంటి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుంటే బాగుంటది. ఏకముఖంగా 10 సంవత్సరాలు ఇస్తే వాళ్ళు దాని మీద యజమాన్యాన్ని కూడా సాధించే అవకాశం ఉంటది. సార్ ఖచ్చితంగా 10 సంవత్సరాలు లీజ్ కి ఇస్తే ఇక వాళ్ళకు హక్కు వస్తుంది కదా సార్ రాజ్యాంగం ప్రకారం. హక్కు టైటిల్ అనేది చేంజ్ కావడానికి ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంది. ఎవరికి కూడా టైటిల్ అనేది అంత ఈజీగా రాదు. కేవలం దాన్ని కొట్లాడడానికి, ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి లీజ్ అవుట్ చేసేటప్పుడు కోర్టుకు కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధిలోనే కోర్టు ఆలోచిస్తుంది. తనకు సఫిషియెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే లీజ్ అవుట్ చేస్తారు అనే కాన్సెప్ట్ మీద రెంట్ కంట్రోల్ కోర్టులు వెళ్తాయి తప్ప దాంతో యాజమాన్యపు హక్కులు రావనేది ఇష్టం. అది సో మొత్తానికి అయితే వాళ్ళకు కొంచెం కొట్లాడే అవకాశం అయితే దొరుకుతుంది. ఖచ్చితంగా స్కోప్ అయితే ఉంటది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. 10 సంవత్సరాలు ఇచ్చింది కాబట్టి నేను ఇప్పటి వరకు దాన్ని ఇన్వెస్ట్ చేసి దాన్ని డెవలప్ చేయడానికే సరిపోయింది, నా డబ్బులు నష్టపోయినాయి, నేను మళ్ళీ సంపాదించుకోవడానికి నాకు ఎక్స్టెన్షన్ ఇవ్వండి. మీరు చెప్పిన రేటు ప్రకారమే కాకుండా 10% నేను ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్నప్పుడు ఆటోమేటిక్ గా కోర్టులకు కూడా ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సార్. అర్థమైందా తెలంగాణ ప్రజలారా? నేను చెప్పలే, ఇక్కడ ఏం లేదు. వాళ్ళు మళ్ళా లొల్లి పెట్టుకొని సార్ నేను మొన్ననే వచ్చినా నాకేం తెలుసు అనే కాడి తీసుకొచ్చి ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా దీని మీద మళ్ళీ చిన్నగా అట్లనే చేస్తారు. ఇక అప్పటి లోపు ఉండేటోడెవడో పోయేటోడెవడో వాడు ఏం చేస్తాడంటే అవసరమైతే దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వాలను దృష్టిలో పెట్టండి. నేను ఇప్పటి నుంచి చెప్తలేను. 1956 నుంచి 1982, 82 నుండి 2014 మధ్య జరిగిన అన్ని సంఘటనలు కూడా బేరోజు వేసి అడ్వకేట్ గారికి నేను కాల్ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికైనా అర్థమైందా తెలంగాణ ప్రజలారా? వాస్తవమైన కోణాలను మీరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి ప్రభుత్వ భూములను అమ్మిండు, బరాబరి అమ్మిండు. దేనికోసం అమ్మిండు? ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల కోసం అమ్మిండు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ సుట్టపొళ్ళకి ఇస్తే ఆ సుట్టపొళ్ళు దాన్ని ఎక్స్చేంజ్ చేయండి, మీ 10 సంవత్సరాలు జరిగింది, మళ్ళీ 5 సంవత్సరాలు ఇట్లా ప్రభుత్వ భూములను కోల్పోయిన ఘటనలు కూడా మనకు కోకొల్లలుగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు ఆర్టీసీ ఆస్తుల మీద కన్నుపడ్డది అంటే మరి ఆర్టీసీ కార్మిక సోదరులందరూ ఉద్యమాలు చేస్తారా? మరి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సోదరులు ఏమంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క చదరపు అడుగును ఇక మింగడానికి భూబకాసురులు సిద్ధమైల్లా, లేకపోతే వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా వీళ్ళే రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానం పలుకుతున్నారా? మరి ఇక్కడ వచ్చే సంస్థలు కూడా వీళ్ళ సుట్టపొల్ల అయి ఉంటాయా? మరి లేకపోతే బినామీ పేర్ల మీద ఉంటుందా? లేకపోతే నిజమైన వ్యాపారం చేసే వ్యాపారవేత్తలే తీసుకుంటారా? వీటన్నింటి మీద ఒక ఎడమ కన్నా అయితే వేసి ఉంచాల్సిన బాధ్యత ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. నేను చెప్తున్నాను కాదు, ఇది వాస్తవమైన కోణం. ఎందుకు అంటే పూర్తిగా కూడా జరుగుతున్న అంశానికి సంబంధించి నేను చెప్తున్న అంశం పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసినాం. ఎందుకు అంటే గతంలో కూడా జరిగిన పరిస్థితులు కూడా ఇవే కనబడుతున్నాయి కాబట్టి చెప్తున్న విషయానికి సంబంధించి చెప్తున్నా.